హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నిన్నైతే బొంతలు అయితే విండేసిన ఈరోజు అయితే బండలు అయితే కడిగిన ఫ్రెండ్స్ బండలు అయితే కడిగినా ఇగో గుట్టకైతే పోవాలి. ఇక మా బుజ్జి అయితే చపాతీలు అయితే తాల్స్తుంది, ఛాయ్ పెట్టిన, ఇగో పచ్చడి అయితే చేసిన పూరీలకు, అన్నం అయితే వండాలి ఇంకా ఫ్రెండ్స్. ఇక అన్ని గుట్టకు కావాల్సిన వస్తువులు అన్నీ చదువుకొని ఇంకా గుట్టకైతే పోవాలి ఫ్రెండ్స్. ఎక్కడకంటే వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్కు మన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపలాయపల్లి అనే గ్రామంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే రేపు ఈరోజు రథము, రేపు దూపోత్సవం, ఎల్లుండి శతగడాభిషేకం అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఇక మేమైతే మరికొద్ది క్షణంలో గుట్టకైతే పోతున్నాం. బాయ్. నిమ్మలంగా మేమైతే పానీపూరి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆయన్ పానీపూరి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలా అది వేసం పోసుకొని తింటే ఎట్లుంటది? సూపర్ ఉంటది, మస్తు ఉంటది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇక రెడీ అయితే అయినాం, గుట్టకైతే పయనమైనాం, ఆట కూడా వచ్చింది, అన్నీ అయితే చదివినాం, పోతున్నాం గుట్టకు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మేమైతే గుట్టకు వచ్చేసినాం. ఇక మా మూడ చూడండి పొద్దుగాల వండుకోవడానికి వచ్చేసరికి రథం అయితే స్టార్ట్ అయింది. ఇక మేమైతే గుట్టకైతే వచ్చినాం ఫ్రెండ్స్. మా వాళ్ళని కొద్దిసేపు అయినాక చూపిస్తాను, వెనక ఖైరు నేను ఫస్ట్ వస్తున్నాం బరుగుందని. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్. స్వామివారు అయితే విహారయాత్రకు అయితే బయలుదేరిండు. ఇక చూడండి ఫ్రెండ్స్, తర్వాత లైవ్ మొత్తం చూపిస్తాను. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్. ఇగో మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఇంకో మా మామయ్య, ఇగో అత్తమ్మ, ఇగో మాడిబిడ్డ కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇగో ఈవెన్ ఇగో మాడిబిడ్డ మా మేనగోడలు. హాయ్ చెప్పు అత్తమ్మ. గిరా చిన్న బుజ్జి. స్వామివారి రథం అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. గోవిందా 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 గోవిందా. ఇగో స్వామివారి రథం అయితే ఈ విధంగా నూకుతాం ఫ్రెండ్స్. 3 సార్లు నూకుతాం. ప్రతి సంవత్సరం అయినా కొబ్బరికాయలు కొట్టి దేవునికి కట్ట కానుకలు అయితే ఇస్తాము. ఇగో ఈ విధంగా అయితే నూకుతున్నాం ఫ్రెండ్స్. ఆడ ఊరా రథం ఏమో తిన్నే ఉండు. అమ్మా ఒక్కసారి కిందకి చెప్పవాలి. చిరుమర్తి ముత్యాలు, చిరుమర్తి ముత్యాలు పార్వతమ్మ బ్రాహ్మణ వెళ్ళావురా 2116 రూపాయలు. అమ్మ పెద్దగా వచ్చింది కాబట్టి గాథ కూడా పెద్దగా వచ్చిందండి. అందులో శ్రీనివాస్ మునుగోడు అంజమ్మ గారు ఇద్దరు కలిపి చదివించారండి. 250 రూపాయలు, చెరు 110 రూపాయలు. మీరేం పడకండి, లావద్దు, మీరేం లాగకండి.
హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇగో ఇక్కడైతే రాళ్ళు అయితే ఈ విధంగా నిలబెడతారు ఫ్రెండ్స్. ఇగో ఎవరో చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద గోపురం అయితే పెట్టిర్రు. ఇక్కడ ఏదైనా సరే రాళ్ళు ఇట్లా నిలబెడితే మంచిగా కోరికలు తీరుతాయి అని చెప్పేసి ఇగో ఈ విధంగా అయితే రాళ్ళు అయితే పెడుతురు ఫ్రెండ్స్. మేము కూడా పెడుతున్నాం చూడండి. అయ్యో సాటుకు వచ్చినావు రాలే ఏముంది నేను పెట్టుకుంటా. ఇంకా ఈ విధంగా అయితే రాళ్ళు అయితే నిలబెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శివుని గుళ్ళకి అయితే వచ్చిన. మా ఊళ్ళో అందరూ అయితే ఇట్లా చూసి ఫ్రెండ్స్, నేను కూడా చూస్తే ఏమవుతుందో. ఒక ఈ చేతితో చూడదు కదా, మంచి రైట్ సైడ్ చూస్తా ఏమవుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నాకైతే దేవుడు ఉన్న శివుడు అయితే అవపడ్డాడు అంతే. ఏమైతే అంత మించి అయితే ఏం అవపడట్లేదు. మీకు ఇంకేమైనా అవుపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇక్కడైతే నవగ్రహాలు అయితే ఉంటాయి. 7 నవగ్రహాల గుడి ఇవి. ఎవరైనా ఏమంటారు हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धर्मी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुराधर्ष कृतज्ञकृतिराघवः संवत्सरो व्याळः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वाविरच्युतः वृषाकपिरमेयात्मा सर्वयोगविनिष्कृतः वसुर्वसुमना सच्च समात्मा संमितस्तमः హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక మేమైతే స్నానాలు చేసుకొని పూజ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. పూజ తర్వాత ఇగో అన్నం అయితే వండుతున్నా. అన్నం పప్పు అయితే నానబెట్టిన, చింతపండు, ఇగో దోసకాయలు, టమాటా కూర అయితే వండుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చికెన్ మటన్లు అయితే తినము ఇక్కడ గుడి దగ్గర. మా మామయ్య గారు తిననీయడు. ఇక ఎప్పటి నుంచి అయినా మేము ఇంతే ఫ్రెండ్స్. ఎప్పుడైనా నైట్ వస్తాము రథం రోజు పూజ చేసుకొని మంచిగా వంటలు చేసుకొని అందరం తిని, మా ఆడబిడ్డ వాళ్ళు మేము తిని నిమ్మలంగా సాయంత్రం పోయి గాజులు పెట్టించుకొని ఇక అందరం అయితే నిమ్మలంగా పోతాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలపల్లి గ్రామంలో శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ మన కోనేరు సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్. గుడి కూడా చాలా విశాలంగా పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ ములసాని గుట్ట కూడా పైన ఉంది. అక్కడ పైకి చూపించినట్టు అక్కడ పైకి ఉంటది, చాలా మంచిగా ఉంటది. అందులో నీళ్లు ఎప్పటి నుంచి అయినా ఒక బండ మీద నిలుస్తాయి. ఆ అక్కడ ఉన్న నీళ్ళని ఏమంటారు అంటే మంత్రబాయి నీళ్ళు అని పిలుస్తారు. మేమైతే ప్రతి సంవత్సరం పోయి ఆ మంత్రబాయి నీళ్ళు అయితే తెచ్చుకుంటాం. అది తాగితే కొంచెం ఆరోగ్యకరంగా ఉంటది. ఓకేనమ్మా ఫ్రెండ్స్, ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఇప్పుడు తీర్నాల జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చూసేటోళ్ళు చల్లటి గాలి అయితే వస్తుంది ఫ్రెండ్స్. పెక్లో ఫ్రెండ్స్, పెక్లో చూడు చూడు మమ్మీ పెక్లో
ఫ్రెండ్స్ అబ్బా తాకింది ఇంకో ఫ్రెండ్స్ తొక్కలో ఎలుక ఇంకో